హాయ్ గైస్. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలలో ఊర్లల్లో ఎట్లుంటుందంటే 2 పార్టీలు ఉంటాయి. ఆ 2 పార్టీలల్లో ఒక పార్టీ వాడు ఒక 5 సంవత్సరాలు పరిపాలిస్తే వీడు ఎప్పుడు అవినీతి చేసిండు, వీడు ఊరికేం బాగా చేయలేదని చెప్పేసి ఇంకో అభ్యర్థి, ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తాం, ఇంకో పార్టీ అభ్యర్థిని. ఆ అభ్యర్థి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాడు అవినీతికి పాల్పడి వాడు సంపాదించుకోవడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అవతలోడు ఏం చేస్తాడు, వీడు అవినీతి చేస్తున్నాడని వానికి తెలుసు, ఓకే వాడు ఓడిపోయిండు నేను గెలవాలని మళ్ళీ అనుకున్నటోడు వీడు అవినీతిలు బయటపెట్టి వీని బండారం మొత్తం బయటపెట్టి వాడు ప్రజలకు తెలిసేటట్టు చేసి వీడిని అధికారంలో దించి సరైన నాయకుడు వాడు కావచ్చుగా, కాడు. ఇప్పుడు రాజకీయం ఎట్లుందంటే, నేను అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడుకునడమే రాజకీయ ధర్మం అన్నట్టుగా ఈ దొంగ రాజకీయాలు చేస్తున్నారు లంగా రాజకీయ నాయకులు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఒక సరైన తండ్రి లేకపోతే ఇల్లాగం అవుతుంది, సరైన నాయకులు లేకపోతే మన గ్రామం అవుతుంది. మన గ్రామాన్ని కాపాడుకునే శక్తి, సామర్థ్యం, బలం యువత చేతుల్లో ఉంది. యువత అనుకుంటే, ఆలోచిస్తే ఏదైనా సాధించవచ్చు. ఓకే రైట్ గాయస్, మనం మారుదాం, 10 మందిని మారుదాం. జై హింద్.